ఆ ల్యాబొరేటరీలో ఇచ్చినటువంటి టెస్ట్, గుజరాత్ ల్యాబొరేటరీలో ఇచ్చినటువంటి టెస్ట్ లో బయటపడే విషయాలు ఏమిటంటే, ఈ లడ్డు వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉన్నదో ఆ నెయ్యి ఇట్ ఈస్ కంటామినేటెడ్, ఇది కలుషితమైంది. అందులో ఏమేమి ఉన్నాయంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది అని చెప్పారు. ఎడిబుల్ ఆయిలే, సన్ఫ్లవర్ ఆయిల్ ఎడిబుల్ ఆయిలే, మనం ఇంట్లో వాడతాం. ఇంకా ఏముంది, సోయాబీన్ ఆయిల్ ఉంది అన్నారు. ఇంకా ఏముంది అన్నారు, ఇంకా కాటన్ సీడ్ ఆయిల్ ఉంది అన్నారు. కాటన్ సీడ్ ఆయిల్ ఉంది అన్నారు. ఇంకేముంది, పామ్ ఆయిల్ ఉంది అన్నారు. ఇవన్నీ మనం ఇంట్లో మామూలుగా వాడుకుంటాం, మనం దంతికలు చేసుకోవడానికో ఇంకా గారెలు చేసుకోవడానికో. కానీ వెంకటేశ్వర స్వామికి దేవునికి నైవేద్యం పెట్టేందుకు ఈ వీటి వనస్పతులు అంటారు. ఈ వనస్పతులు వాడకూడదు. ప్యూర్ ఆవు నెయ్యి మాత్రమే వాడాలి, కౌఘీ మాత్రమే వాడాలి. ఇంకా ఏమున్నాయంటే TALLOW టాలో, టాలో అంటే ఎద్దు కొవ్వుతో చేసిన నూనె ఉంది అని దట్ బోర్డ్ వాళ్ళ ల్యాబొరేటరీ కన్ఫర్మ్ చేసింది. ఇంకా ఏముందన్నారు, LARD అంటే పంది కొవ్వుతో చేసిన నూనె ఈ లడ్డు తయారు చేసేందుకు ఉపయోగించేటటువంటి నేతి ట్యాంకర్ లో మేము కనిపెట్టాము, మా టెస్ట్ లో బయటపడ్డది, మైక్రో టెస్ట్ లో అని చెప్పారు. LORD అంటే లార్డ్, లార్డ్ అంటే వెంకటేశ్వరుడు, దేవాది దేవుడు. ఆ పరమేశ్వరుడికి LORDకి LARD నైవేద్యం పెడతారా? మీకు సిగ్గు శరం చీము నెత్తురు ఏమన్నా ఉన్నదా? మానం మర్యాద ఉన్నదా? గాడిద కొడుకులారా, మిమ్మల్ని ఎన్ని తిట్టినా తక్కువే. దాన్ని మా అందరికి ప్రసాదంగా పెడతారా? నేను ప్రతి ఏడాది తిరుపతికి వెళ్తుంటాను, ఎవ్రీ ఇయర్. ఎప్పటి నుంచి? 1950వ దశకం నుంచి ఇది 2024 వరకు. అంతేకాదు, నేను మా ఇంట్లో కూర్చొని ఉన్నా సరే, నా మీద ప్రేమతో శిష్యులో భక్తులో మిత్రులు హితైషులో ఎవరో గురువు గారు మేము తిరుపతి వెళ్ళి వచ్చామండి అంటే కళ్ళగద్దుకొని ప్రసాదం నోట్లో వేసుకుంటాను. అంటే నాకు ఈ కంటామినేటెడ్ లడ్డుని ప్రసాదంగా పెట్టిస్తారా మీరు? మీరు మనుషులేనా అసలు? ఈ దుర్మార్గాల మీద ఎంత విచారణ జరిగినా తప్పులేదు, వాళ్ళకు ఉరి శిక్ష వేసినా కూడా తప్పులేదు. ఇట్ ఈస్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ ది స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్స్ట్ దీస్ రాస్కెల్స్ హూ పొల్యూటెడ్ అవర్ రెవరెండ్ డివైన్ ప్రసాదం. కాబట్టి ఈ జరిగినటువంటి అపకారం, అవమానం, అపచారం ఏదైతే ఉన్నదో దీన్ని బ్లాస్ఫమీ అంటారు. అప్పుడు ఎవరో ఒక ఆవిడ పేరు నూపుర్ శర్మ అనే ఒక అమ్మాయి న్యూఢిల్లీలో ఏదో మహమ్మద్ ప్రవక్త వ్యతిరేకంగా ఏదో ఒక మాట మాట్లాడితే ఆవిడ తల నరికి తెచ్చిచ్చిన వాళ్ళకి 50 లక్షల బహుమానం ఇస్తానని ఎవరో ఒకటి ప్రకటించాడు. ఎందుకని? వాళ్ళ మతాల మీద ఎవరో ఒక మాట మాట్లాడకూడదు. కానీ మన మతం మీద ఎవరైనా అవమానించవచ్చు, దేవాలయాలు తగలబెట్టవచ్చు, పొల్యూషన్ చేయవచ్చు, పంది మాంసం కలపవచ్చు, ఆవు ఎద్దు మాంసం కలపవచ్చు, పుష్కరణలను అపవిత్రం చేయవచ్చు. ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే వీళ్ళు పడుతున్నారు కాబట్టి వాళ్ళు తిడుతున్నారు. హిందూ సమాజము ఇంత దుర్గతిలో ఉన్నదన్న విషయాన్ని ఇంకొక విషయం చెప్తున్నారు దుర్గా ప్రసాద్ గారు. ఇది ఒక లడ్డూకు మాత్రమే పరిమితం కాదు. అక్కడికి వస్తున్న బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, మిరపకాయ, చింతపండు, పచ్చకర్పూరం, ఆ లడ్డూలో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి. యాలక్కాయలు ఉంటదండి, యాలక్కాయలు ఉంటాయి, జీడిపప్పు ఉంటదండి, ఇంకా దాంట్లో పచ్చకర్పూరం ఉంటది, ఇంకా నాకు తెలిసిన కుంకుమ పువ్వు. ఇవి కేరళ నుంచి వస్తున్నాయి. కేరళ నుంచి నేను విన్నది ఏమిటంటే కొన్ని క్రిస్టియన్ కంపెనీస్ సప్లై చేస్తున్నాయి. సబ్జెక్ట్ టు ది వెరిఫికేషన్. క్రిస్టియన్స్ కంపెనీస్ నుంచి ఇవి కేరళలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ సప్లై చేస్తున్నారు వీటిని. వాటిని తెచ్చి ఇక్కడ వాడుతూ ఉన్నారు. నేను ఒక 20 ఏళ్ల క్రితం చిన్న బుక్ రాశా, తిరుమలని రక్షించండి అని బుక్ రాశా, 20 years బ్యాక్. మరి 20 years బ్యాక్ ఎందుకు రాశారండి అని మీరు నన్ను అడగొచ్చు. అప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు దండగా, 2 కొండలు చాలు, 7 కొండల వాడికి జోడు కొండలు చాలు, తక్కిన 5 కొండల్ని మనం రిసార్ట్స్ గా మార్చి టూరిస్ట్ సెంటర్ కింద మార్చి చర్చిలు కట్టుకుందాం అన్నాడు. అప్పుడు పెద్ద యాజిటేషన్ వచ్చింది, మీకు గుర్తుందో లేదో. ఇది జరిగి 20 ఏళ్ళు అయింది. అప్పుడు తిరుమలను రక్షించండి నాకు బుక్ ఒకటి రాశా. తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు, వాటి అన్నింటినీ ఇప్పుడు నేను చెప్పను. ఇంకా తిరుపతిలో చాలా అన్యాయాలు జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలలో కొన్ని ఇలా పొల్యూషన్ జరిగిందన్న విషయం రమణ దీక్షితుల గారు నిర్ధారించారు. ది చీఫ్ ప్రీస్ట్ ఆఫ్ ది పాంటిఫ్, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అర్చకుల్లో ఒక ఆయన నిర్ధారించారు కల్తీ జరిగింది అని. అయితే నువ్వెందుకు నోరు మూసుకొని ఊరుకున్నావా అంటే, నేను చెప్పానండి, నా మాట ఎవరు వినలేదు, నా కొలీగ్స్ వినలేదు, హయ్యర్ అప్స్ వినలేదు, పాలక మండలి వాళ్ళు వినలేదు అని ఆయన అన్నాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన ఆయన ఒప్పుకున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి చిలక్క చెప్పానండి, ఈ 50 మంది 60 మంది జుంబో ధార్మిక మండలి ఏమిటి ఇది, ఇదంతా పొలిటికల్ రిసార్ట్ లాగా ఉంది అంటే ఏమిటి,
ఎక్కడా ఉద్యోగాలు లేని వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎక్కడా పనికి మాలిన వాళ్ళందరికీ కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేందుకు తిరుపతిలో తిరుమలలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఒకానొక ధర్మకర్తృత్వ మండలి పాలక మండలిగా ఉంది. కానీ ఇన్ని వందల మందిని 50 మందిని 100 మందిని ఇందులో పడేయటం ఏమిటి అంటే మరి రికమెండేషన్ తప్పేదే ఉంది, అందరినీ సంతృప్తిపరచాలి కదా అన్న దృష్టితో ఆయన నాతో మాట్లాడాడు అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అక్కడ పనిచేసిన వాడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం శ్యామలరావు గారు ఉన్నాడు, ఇక్కడ ఏదో అపచారం జరిగింది అని మన ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజుల క్రితం ఈ కల్తీ నెయ్యి గురించి మాట్లాడిన వెంటనే ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక విచారణ మొదలవుతోంది. ఈ విచారణలో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఈ ఛానల్ ద్వారా ఇది లడ్డూకు మాత్రమే పరిమితం కాదు, అది మిగతా ఇంగ్రీడియంట్స్ ఎక్కడెక్కడ అది అపచారాలు జరిగిన ఫైండ్ అవుట్ చేయాలి. నాట్ ఓన్లీ ఫర్ ఇంగ్రీడియంట్స్, ఫర్ ది ఎంటైర్ సిస్టమ్. అది ఎక్కడెక్కడ అపచారాలు జరిగినాయి, అపవిత్రం జరిగింది, దాన్ని బయట పెట్టాలి, దాన్ని సరిచేయాలి. అసలు దేవుడి దర్శనం ఇదేమైనా అమితాబ్ బచ్చన్ సినిమా లేకపోతే చిరంజీవి షో ఫస్ట్ షో సెకండ్ షో మ్యాట్నీ షో 10,000 రూపాయలు టికెట్ పెట్టుకుంటే తప్ప నాకు దేవుడి దర్శనం దొరకదా? అవునండి, దాని శ్రీవాణి టికెట్ అంటారు. 10,000 రూపాయలు దేవుడి దర్శనం టికెట్. ఇది ఆధ్యాత్మిక కేంద్రం కాదు దుర్గా ప్రసాద్ గారు. ఫస్ట్ లో ఇది ఆధ్యాత్మిక కేంద్రం అంటే స్పిరిచువల్ సెంటర్, తర్వాత కల్చరల్ సెంటర్ సాంస్కృతిక కేంద్రం, తర్వాత టూరిస్ట్ సెంటర్ అంటే విహారయాత్ర, తర్వాత వాణిజ్య కేంద్రం అంటే కమర్షియల్ సెంటర్. టుడే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇట్ ఈస్ ఏ కరప్ట్ సెంటర్. మాఫియా గ్యాంగులు అందరూ కూడా ఉన్నారు అక్కడ. ప్రపంచంలో ఉన్న మాఫియా గ్యాంగులు ఉంటారు చూడండి, వీళ్ళందరూ చేరారు. ఒక తిరుపతి గురించి మాట్లాడటం లేదు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ చర్చెస్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మాస్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ అన్నవరం, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ సింహాచలం ఆర్ విజయవాడ హిందూ టెంపుల్. అన్నిట్లోనూ ఇప్పుడు విచారణ జరగాలి అని నేను కోరుతున్నాను. నేను హిందువునైనా కూడా నా దేవుళ్ళందరూ సుఖంగా ఉండాలి, నా భక్తులందరికీ కూడా సౌలభ్యంగా దర్శనాలు లభించాలి, ఈ దుర్మార్గం అంతా కూడా నిర్మూలించాలి అని దీనికి చంద్రబాబు నాయుడు గారే కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పూనుకోవాలి. యాదగిరిగుట్టలో ఏం జరుగుతోంది? అంతకుముందు యాదగిరిగుట్టకి వెళ్తే నేను ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని. ఇట్లా గట్టిగా పిలిస్తే దేవుడు నాతో మాట్లాడేవాడు. గట్టిగా పిలిస్తే అంత హాయిగా ఉండేది, కూర్చొని తపస్సు చేసుకునేవాడిని యాదగిరిగుట్టలో. ఎప్పటి మాట చెప్తున్నాను? 1960 అంటే సుమారు 60, 50 ఏళ్ళ 70 ఏళ్ల నాటి మాట చెప్తున్నాను. తిరుపతికి వెళ్తే స్వామివారు ముందు కూర్చునేవాడిని. కాణిపాకం వెళ్తే ఎవరు లేరు. కాణిపాకం నేను ఎదురుగ్గా గణపతి అలా కూర్చొని హాయిగా 1 అవర్ తపస్సు చేసుకున్నా. ఎప్పటి మాట చెప్తున్నాను? 1970 నాటి మాట చెప్తున్నా, 1970లో కూడా. ఇవాళ అసంభవం. నేను కాదు, స్వయంగా ఆ గణపతి దిగొచ్చినా సరే టికెట్ కొనుక్కొని లోపలికి పోవాలి. అది వెంకటేశ్వర స్వామి స్వయంగా దిగొచ్చినా సరే, ఓయ్ వెంకటేశ్వర స్వామి శ్రీవాణి స్కీమ్ కింద 10,000 రూపాయలు టికెట్ కట్టుకొని